లడ్డూ కల్తీకి బాధ్యులైన వాళ్ళు కల్తీ జరిగి ఉంటే పురుగులు పడి చేస్తారు. కుటుంబాలు నాశనం అయిపోతాయి. అది ఖచ్చితం. భగవంతుడి సమక్షంలో భగవంతుడికి ద్రోహం, భక్తులకి ద్రోహం చేస్తే అందులో మొహమాటమే లేదు. అయితే అది ఫైనల్ అయ్యి భగవంతుడే తేలుస్తాడు. దర్యాప్తు పూర్తయ్యాక స్పష్టత వస్తుంది. ఈలోపు ఎవడికి తోచినట్టు ఏది పడితే అది మాట్లాడడం ద్వారా, ఏది పడితే అది రాయడం ద్వారా దేవుడి పవిత్రతకి భంగం కలిగిస్తున్నాం. తిరుమల పవిత్రతకి భంగం కలిగిస్తున్నాం. జనాలు పిచ్చోళ్ళు కాదు. దేవుడి సమక్షంలో ఏళ్ల తరబడి 5 ఏళ్ల పాటు కల్తీ నెయ్యే కలిపారు అంటే సిగ్గుచేటైనటువంటి మాట అది. తిరుమలకి సంబంధించిన నిర్వహణ వ్యవస్థను మనం అవమానిస్తున్నాం. వైసీపీ జగన్ మీద మీకు కోపం ఉంటే పొడిచిపారేయండి. లేకపోతే వైసీపీ వాళ్ళ మీద కోపం ఉంటే పొడిచిపారేయండి. మీ కోపాలు మీరు అది చూసుకోండి. కానీ దేవుడి పవిత్రతకి భంగం కలిగించొద్దు. దేవుడి పవిత్రత అక్కడ